వివాహేతర సంబంధాలతో జీవిత భాగస్వాములను హత్య చేస్తున్న ఉదంతాలు భయాందోళన కలిగిస్తున్నాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ మరవక ముందే అలాంటి ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. ప్రియుడితో కలిసి వివాహిత భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రియుడు కూడా మరెవరో కాదు, మృతుడికి వరుసకు తమ్ముడని పోలీసులు గుర్తించారు. ఇన్స్టాలో చాటింగ్ వారిని పట్టించింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుస్మిత భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపింది. సుస్మిత ఆమె భర్త కరణ్ దేవ్ ఢిల్లీ ఉత్తమ్ నగర్లో నివాసం ఉండేవారు. కరణ్ దేవ్కు వరుసకు తమ్ముడయ్యే రాహుల్తో 2 ఏళ్ల క్రితం సుస్మితకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసుకునేవారు. భర్తను చంపితే స్వేచ్ఛగా ఉండొచ్చని ఆలోచించిన సుస్మిత అదే విషయాన్ని ప్రియుడు రాహుల్కు తెలిపింది. ఈ నేర కుట్రకు ప్రియుడు కూడా సరే అని అనటంతో జూలై 13న రాత్రి భర్త కరణ్కు 15 నిద్రమాత్రలు కలిపి ఆహారం వడ్డించింది. భోజనం తర్వాత నిద్రలోకి జారుకున్న కరణ్ను రాహుల్, సుస్మిత కలిసి కరెంటు షాక్ ఇచ్చి చంపారు. తన భర్త కరెంట్ షాక్తో చనిపోయాడని చుట్టుపక్కల వారికి నమ్మించింది. కరణ్ను ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదమైనందున శవ పరీక్ష అవసరం లేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులు కోరగా సుస్మిత, రాహుల్ అడ్డుకున్నారు. అయితే మృతుడు కరణ్ తమ్ముడికి వారిపై ఎప్పట్నుంచో అనుమానముంది. ఈ నేపథ్యంలో సుస్మిత ఫోన్ చాటింగ్ చూడగా కరణ్ను ఎలా చంపాలో చర్చించుకున్న విషయం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరి ఫోన్లు చెక్ చేయగా కరణ్ హత్య విషయం వెలుగు చూసింది. అనుమానం రాకుండా చంపడం ఎలా, ఎన్ని నిద్రమాత్రలకు చనిపోతారు, చనిపోకపోతే ఏం చేయాలనే విషయమై గూగుల్లో వెతికినట్లు గుర్తించారు. ఇటీవల భర్త తనను చెంపదెబ్బ కొట్టడమే కాకుండా తరచూ డబ్బు కోసం వేధించేవాడని, అందువల్లనే చంపినట్లు సుస్మిత అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.